సూపర్ 6 పేరుతో సూపర్ మోసం. హామీ బాండ్ల పేరిట ప్రజలను నమ్మించి గొంతు కోసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 అంటూ ఊదరగొట్టి నేడు వాటి అమలులో అట్టర్ ఫ్లాప్ అయిన కూటమి ప్రభుత్వం తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో నిరసన జ్వాలలు రగిలాయి. ఎన్నికల సమయంలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన హామీ బాండ్లు కేవలం అధికార దాహానికి రాసుకున్న అబద్ధపు కాగితాలన్నీ నేడు తేటతెల్లమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నమ్మక ద్రోహం చేసిన కూటమి నేతల తీరును నిరసిస్తూ 4వ తేదీ గురువారం సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ మరియు పెద్దాపురం దర్గా సెంటర్లలో మోసపూరిత మేనిఫెస్టోలను, హామీ బాండ్ల కాపీలను దహనం చేశారు. దవలూరి దొరబాబు నాయకత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రజలను నిలువున మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. హామీలను నెరవేర్చని పక్షంలో మీ అరాచక పాలనపై మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు. ఇప్పుడు పైకిందా అవసరం వస్తుంది జై దౌలూరి, జై దౌలూరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై దౌలూరి, జై దౌలూరి, జై దౌలూరి, సూపర్ 6, సూపర్ 6, సూపర్ 6.
బాబు 2 ఏళ్ల మోసపు పరిపాలన, వెన్నుపోటు పరిపాలన అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సామర్లకోట మండలంలో, అలాగే పెద్దాపురం మండలం, పెద్దాపురం టౌన్ లో కూడా ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి యాడ్, అలాగే వాళ్ళ ఎన్నో మీడియా అయినటువంటి TV5, ఆంధ్రజ్యోతి, ఈటీవీలో ఎన్నికల ముందు ఇదంతా యాడ్ రూపంలో ఓదరు పెడుతూ మాకు ఒక అవకాశం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా మంచి పరిపాలన చేస్తామని చెప్పి ఎన్నో దొంగ హామీలు ఇచ్చినటువంటి వైనం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క హామీ కూడా అమలు పరచలేదు. ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూడండి. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇది 2 సంవత్సరాలు అయినాయి, ఇప్పుడు కూడా ఒక్క ఉద్యోగం రాలే. అది కూడా డిఎస్సీలో కూడా ఈ రోజు వాళ్ళు ఎంత అవినీతి జరిగిందో ఈ రోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మహిళలకి ప్రతి నెల కూడా 1,500 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఇస్తున్నా. అలాగే రైతాంగాన్ని మోసం చేయడం జరిగింది. అలా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా ఏడాదికి 15,000 ఇస్తారని చెప్పి దాంట్లో కూడా మొదటి సంవత్సరం ఇవ్వకుండా మొదటి తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క నిరసన ప్రదర్శన చేస్తే ఇంకా తప్పక కొంతమంది విద్యార్థులకు అది కూడా 15,000 కాకుండా కొంతమందికి 5,000, కొంతమంది 10,000, కొంతమంది 13,000 ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తారని ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల్లో ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తూ ఉండండి. ఎన్నికల ముందు ప్రతి మనిషికి కూడా ఒక SMS ద్వారా ప్రతి ఇంటికి కూడా SMS పంపిస్తూ మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి 15,000 ఇంట్లో ఉంటే 18,000 అవుతుంది, సంవత్సరానికి 36,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే తల్లికి వందనం, అలాగే అన్నదాత యువగలం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇస్తూ మేము ప్రతి సంవత్సరం కూడా మా అధికారంలోకి వస్తే మీ అందరికి కూడా తప్పకుండా ఇంత డబ్బులు వస్తాయని చెప్పి ప్రతి అక్కా చెల్లెలు ఇంటికి పంపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా అమలుపరచలేదు. ఇది చూడండి, భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఆయన ప్రమాణం చేసినటువంటి పత్రం. అలాగే ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షులు కూడా వాళ్ళిద్దరూ కూడా మేము రాసిచ్చిన బాండ్, ఇటువంటి ప్రజలందరికీ కూడా రాసిచ్చిన బాండ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు 4 ఉంటే అందులో రైతులు 1, మహిళలు 1, విద్యార్థులు 2 ఉంటే మీకు సంవత్సరానికి 5 సంవత్సరాలకి 5,20,000 రూపాయలు ఇస్తానని రాసిచ్చినటువంటి బాండ్. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలుపరచకుండా ఈ రోజు వాళ్ళందరి లక్ష్యం ఏంటంటే అమరావతి రాజధాని తప్ప ఈ రోజు కూటమి ప్రభుత్వానికి కూడా ఇక్కడ కూడా ఏది కూడా సంక్షేమ పథకం లేదు. అందుకని ఈ రోజు 2 సంవత్సరాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేనటువంటి పథకాలు ఇస్తూ ఈ మిగిలిన పథకాలు కూడా అమలుపరచమని. ఎందుకంటే ఉన్నటువంటి అక్కా చెల్లెములందరినీ కూడా రైతుల్ని, విద్యార్థులు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ లేదు, కానీ 3,14,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలను అప్పు చేయడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు అప్పు చేశాడు, దీన్ని ఒక శ్రీలంక చేశాడు, దీన్ని గాడిలో పెట్టాలంటే మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన అప్పు ఓన్లీ 3 లక్షలే. ఎందుకంటే ఆ రోజు 2 సంవత్సరాలు కోవిడ్ లో ప్రజల ఆరోగ్యం కోసం చూశాడు. తర్వాత ఎక్కడ ఏ సంక్షేమ పథకం అందకుండా
సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లో వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం కూడా వేయకుండా ఈ 2 సంవత్సరాల్లో చేసిన అప్పు 3,14,000 కోట్ల రూపాయలు. ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల యొక్క సంక్షేమం కాదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్న మట్టి గ్రావెలు ప్రతి దాంట్లో కూడా చూసుకుని వాళ్ళ యొక్క సంక్షేమం కోసం చూస్తున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమం కోసం చూడలేదని సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మరలా 9వ తారీఖున మరలా ఇంకొక నిరసన కార్యక్రమం ఉంది. 12వ తారీఖున కూడా ప్రజలందరితో కలిసి ఒక నిరసన ర్యాలీ కూడా చేస్తాం. మా లక్ష్యం ఏంటంటే పేద ప్రజల వెనకాల నిలబడతాం. మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం. మళ్ళా ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన మళ్ళా ప్రజలందరూ కూడా సంక్షేమ పరిపాలన అందిస్తారని ఈ రోజు తెలియజేసుకుంటూ